అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పబోయే కథ తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన ఓ స్త్రీ వ్యధ. వసంత, ఓ వసంత, ఎక్కడున్నావే? త్వరగా రా. పెద్ద గొంతుకుతో కామేశ్వరమ్మ కేక పెట్టింది. బట్టలు డాబా మీద ఆరివేస్తున్న వసంతలక్ష్మికి తల్లి పిలుపు వినపడడంతో అక్కడి నుంచి బదులు పలికింది. ఏం పిల్లో ఏమిటో, ఎక్కడికక్కడే పరధ్యానం. 4 పనులు చురుగ్గా చక్కబెట్టకపోతే నేను మాత్రం ఎంతకని చావను? విసుగు కోపం మేళవించిన గొంతుకతో గట్టిగా అనుకుంది. ఆవిడికి చేతిలో పని వెంటనే అందుకోకపోతే చిరాకు. లక్ష్మి క్షీర సముద్ర రాజతనయ భర్త శ్రావ్యంగా మంత్రపుష్పం చదవడం వినబడేసరికి చేస్తున్న పని వదిలి ఆవిడ వెంటనే దేవుడి గదిలోకి పరిగెత్తింది. మామూలుగానే 4 అక్షంతలు పువ్వులు తీసి ఆయన చేతిలో పడేశారు. డాబా మీద బట్టలు ఆరవేయడం అయిపోయినా తల్లి విసుక్కుంటున్న వసంత వెంటనే క్రిందికి రాలేదు. పక్క ఇంటి వాళ్ళ వంట ఇంటి వైపు చూస్తూ నిలబడింది. ఈ పచ్చడిలో ఉప్పు అస్సలు సరిపోలేదు. హడావిడిగా ఏదో చేసి నా మొహాన్ని పడేస్తావు, సారథి పద్మతో నిష్ఠూరంగా అంటున్నాడు. పద్మ అనుమానంగా అతడి వైపు చూసింది. నేను బాగానే వేశానండి, తక్కువైందేమో, కలుపుకోండి అంటూ చెంచాతో తీసి కంచంలో ప్రక్కగా వేయిపోయింది. ఆగాగు, అలా పడేస్తే ఎంత తగ్గిందో నాకేం తెలుస్తుంది? ఇది తిని చూసి అప్పుడు వెయ్యి అంటూ భార్య నోట్లో కొబ్బరి పచ్చడి ముద్ద పెట్టాడు. కినుగుగా అతడి వైపు చూసినా ఆ ముద్దను తినక తప్పలేదు ఆమెకి. సారథి ఆమెను చూస్తూ చిలిపిగా నవ్వాడు. ఒకవైపు ఆఫీస్కి టైం అయిపోతున్నా మీ సరాగాలు ఏమిటో మానరు. నిజంగా ఉప్పు తగ్గి విసుక్కుంటున్నారని భయపడ్డాను. అన్నీ ఎత్తులే అంటున్న భార్యను నవ్వుతూ చూస్తూ, ఉప్పు కాస్త తగ్గితే భయం ఎందుకోయ్? నా కోపం ఎలా పోగొట్టాలో నీకు తెలుసు కదా, పరిహాసం ఆడసాగాడు. అంటూ ఏ పరిహాసాలు లేకపోతే భార్యాభర్తల మధ్య సంసార జీవితం చెప్పగా ఉంటుందంటాడు సారథి. ఎప్పుడు ఏదో ఒక లోపం చూపించి కూర ముద్దో పచ్చడి ముద్దో తనతో పాటు భార్యకి తినిపించకపోతే అతడికి ఆ పూట ఏమీ భోజనం చేసినట్లే ఉండదు. అప్పటికన్నా అతడి భోజనం పూర్తవదు. పైకి విసుక్కున్న పద్మ కళ్ళలో భర్త పట్ల ప్రేమ ఆరాధన కొట్టి వచ్చినట్లు కనిపిస్తూనే ఉంటాయి. ముద్దు, అన్నీ మర్చిపోవడమే. ఇలాగైతే ఈ పూట ఆఫీస్కి సెలవు. సారథి స్ట్రైక్ చేస్తున్నట్లు అనడం వినిపిస్తూనే ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ పావుగంట నిలబడ్డాక అప్పుడు పద్మ తీరిగ్గా ఇంట్లోకి వస్తుంది. వాళ్ళ మాటలు సన్నిహిత్వం వసంతకి చిరపరిచితములే. వాళ్ళకి తను కనబడకుండా చీరలు అడ్డుగా ఆరవేసి పెట్టగోడ ప్రక్క నుండి గమనిస్తుంది. వాళ్ళ మాటలు విని నవ్వుకుంటుంది. వసంత, ఇంకా అక్కడే ఉన్నావా? పూజ అయిపోయింది. అయ్యో, నాన్నగారు భోజనానికి వస్తారు అన్న జాసైనా లేదేమిటి? తల్లి మాటలతో వసంత ఈ లోకంలోకి వచ్చింది. గబగబా క్రిందకి పరుగు తీసింది. కూతుర్ని చూస్తే ఆవిడికి చిరాకు వేసింది. అదేమీ గమనించిన దానిలాగా వంటిలు తుడిచి తండ్రికి అన్నగారికి కంచాలు వేసింది. అవునే వసంత, ఆ బట్టల తర్వాత 60 ఇచ్చిన కదే, అసలే ఆయన ఆకలికి ఆగలేరు. వాడికి చూస్తే ఆఫీస్ టైం అయిపోతుంది, నువ్వు చూస్తే రావు నిష్ఠూరంగా సాధింపుగా కూతురితో అంది కామేశ్వరమ్మ. వదిని పిలిచి వేయమనొచ్చు కదా అన్నీ చిరాగ్గా అంటూ మంచినీళ్ళు ఉప్పు అన్నీ తెచ్చి తల్లి దగ్గర పెట్టింది. పట్టుపంచి విప్పి మడిపంచి కట్టుకొని అగ్నిహోత్రులు వంటింట్లోకి రావడంతో వసంత ప్రక్కకి తప్పుకుంది. తండ్రి అంటే ఆమెకు భయం. సాధ్యమైనంత వరకు ఆయనకు ఎదుటి పడదు. తండ్రి అన్నగారు భోజనం చేస్తుంటే ఏవో మాట్లాడుకుంటున్నారు. అవసరమైనవన్నీ అందుబాటులో పెట్టినా దేనికో దానికి కామేశ్వరమ్మ తను పిలుస్తూనే ఉంటుంది. ఆవిడ పిలుపుగానే రాకపోతే తండ్రి చిరాగ్గా కోపంగా చూస్తాడు. అందుకే భోజనాలు అయ్యే వరకు దగ్గరలోనే ఉంటుంది. వంచిన తల ఎత్తకుండా అందించి యువతలకు వస్తుంది. ఈ రోజైనా నన్ను సినిమాకి తీసుకెళ్ళడం ఉందా? సరోజ మురళిని చూస్తూ గోముగా అడిగింది. అలాగే వెళ్దాం, లేకపోతే ఈవిడ గారి ఆగ్రహానికి బలైపోను. మురళి నవ్వుతూ భార్య వైపు చూశాడు. పాలు త్రాగుతున్న దీపక్ తండ్రిని చూసి పలకరింపుగా నవ్వుతుంటే కొడుకు చెయ్యి పట్టుకొని ముద్దులాడాడు మురళి. పిల్లలు పాలు త్రాగేటప్పుడు ముద్దులాడకూడదు, సరోజ భర్త వైపు చూస్తూ చెప్పింది. ఓహో, అయితే పిల్లలకి పాలిచ్చే తల్లిని ముద్దు పెట్టుకోవచ్చును కదూ? మురళి వెక్కిరింపుగా చూస్తూ అంటుంటే సరోజ సిగ్గుపడింది. వెండి కంచాలు తండ్రి అలమరలో దాచేయడానికి అటు వచ్చిన వసంతకి ఆ మాటలన్నీ వినబడ్డాయి. వసంత మనసులో ఏవేవో ఆలోచనలు చెలరాగాయి. మరెన్నో భావాలు తొందర పెడుతున్నాయి. ఏమిటి ఆ అన్నం కెలకడం? మళ్ళీ 3 గంటలు కాకుండానే ఆకలను గొడవ పెడతావు. అన్నం తినేటప్పుడైనా ఆలోచనలు మాని కడుపు నిండా తినవచ్చును కదా. కూతుర్ని మందలిస్తూ మరికొంత కూర కంచంలో పడేసింది కామేశ్వరమ్మ. వద్దమ్మా, వద్దంటే వేసేస్తావేంటి అంటూ తల్లిని విసుక్కున్న వసంతకి ఆ క్షణంలో సారథి గుర్తుకు వచ్చాడు.
అతడి మాటలు, చిలిపి ప్రవర్తన చెల్లున జ్ఞప్తికి వచ్చాయి. వెంటనే ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కామేశ్వరం వసంతను వింతగా చూసింది. అదేమిటే సోద్యం, అన్నం తినడం మాని నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏమైనా నీ వరుస నాకేం అర్థం కావడం లేదు కామేశ్వరమ్మ మందలింపుగా అంది. వసంతకి ఎంతో బాధగా అనిపించేసింది. నా వరుస నీకు ఎప్పుడు అర్థమైంది కనుక ఇప్పుడు అర్థం కాకపోవడానికి? ఈ ఇంట్లో అందరికీ అయిష్టమైన మనిషి నేనే. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసును. వసంత దూకుడుగా అంటూ చెయ్యి కడిగేసుకోబోయింది. సరోజ గబుక్కున ఆడపడుచు చెయ్యి పట్టుకుంది. అదేం పని వసంత? అన్నం మధ్యలో వదిలి వచ్చిన అమ్మ పెద్దవారు ఏదో అంటూ ఉంటారు, దానికి అలగకూడదు సరోజ అన్యాయంగా అంది. వసంత వదిన మాటలకు తలదించుకొని ఏదో 4 ముద్దలు తిన్నాననిపించి లేచిపోయింది. కూతుర్ని ఏమీ అనలేక కామేశ్వరమ్మ ఊరుకుంది. సరోజి మిగిలిన పని పూర్తి చేసింది. తన గదిలో మంచం మీద పడుకొని వసంత వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంకా తనలో ఇన్ని కన్నీళ్ళు ఎక్కడ దాగున్నాయా అని ఆవేదన చెందింది. మూసి ఉన్న ఆడపడిచి గది తలుపులు తట్టబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది సరోజ. వసంత మనసు పరిపరి విధాలుగా బాధపడసాగింది. అవును, తన గురించి, తన మనసు గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించరు? 25 ఏళ్ళు నిండని తన వయసుకి వాళ్ళకి బాధ కలిగించదా? ఏ సరదా తీరకుండా తను ఏ పాపం చేసిందని శిక్ష? వసంత బాధగా అనుకుంది. ఆమె ప్రమేయం లేకుండానే దుఃఖం అశ్రు రూపంలో బయటపడసాగింది. వసంత కళ్ళు టేబుల్ పైన ఉన్న భాస్కరం ఫోటోపై వెళ్ళాయి. భాస్కరం ఎంతో టీవీగా అందంగా ఉన్నాడు. అతడి నవ్వు మరీ మనోహరంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంది. సిగ్గుపడుతూ పక్కన తను ఎంత బాగుంది? వసంత ఆలోచనలు గతం వైపు నడిచాయి. ఏదో ఒకటి చిలిపిగా అంటూ తన వెనకాలే తిరిగేవారు. ఎంత త్వరగా ఆ రోజులు గడిచిపోయాయి. వసంత ఆ ఫోటోను పట్టుకొని అపురూపంగా చేతుల్లోకి తీసుకుంది. భవిష్యత్ పట్ల ఎన్ని ఊహలు! అరవిరిసిన ఆ పెదవులలో ఎన్ని కొంటి జ్ఞాపకాలు! దానిపై ఏ దుమ్ము లేకపోయినా వసంత పైట కొంగుతో గట్టిగా తుడిచింది. బుగ్గపై చుక్క, పెళ్లిదండలు, కాటుక దిద్దిన సోగ కళ్ళు, విశాలమైన నుదుటిపై కళ్యాణ తిలకం. తనేనా? తన రూపమేనా ఇది? ఎంత కళకళలాడిపోతుంది తను! భాస్కర్ చిలుపుగా ఏదో అంటుంటే తను సిగ్గుపడుతోంది. ఎవరు వింటారు? ఏ ఆటలు పట్టిస్తారో అన్న బిడియం తనకి. భగవంతుడు తమ ఇద్దరినీ చూడలేకపోయాడు. వసంత బరువుగా తల విదిల్చింది. 2 ఏళ్ల సంసార జీవితంలో ఎన్ని మధురిమలు, ఎన్నెన్ని వలుపుల జ్ఞాపకాలు! వసంత శరీరం గతం గుర్తుకు రాగానే వేడి ఆవిర్లు చిమ్మసాగింది. వసంత, తల్లి, నాన్నగారు నిద్రలేచే టైం అవుతుంది. కాస్త కరివేపాకు అది వేసి ఉప్మా చేసి పెట్టే. తల్లి తలుపు దగ్గర నిలబడి కొడుతూ పిలిచింది. వసంత పైటకోగంతో మొహం గట్టిగా తుడుచుకుని బయటికి వచ్చింది. కూతుర్ని చూసేసరికి కామేశ్వరంలోని తల్లి మనసు బాధపడింది. దాని బ్రతుకులో మిగిలింది ఇంకా ఏడిపేగా అనుకుంది. తన కర్మ కాకపోతే కూతుర్ని చిన్న వయసులో ఇలాగ చూడడం ఎంత దురదృష్టం! భర్త వైఖరి చూస్తే ఆ విధం. తాను మాత్రం ఏం చేయగలదు? ఈ కుంపటిని తాము కళ్ళెదురుగా ఉంచుకొని చూస్తూ బాధపడవలసిందే. భార్య తెచ్చిచ్చిన ఉప్మాలోని జీడిపప్పు ఏరుకొని తింటూ వసంత ఏం చేస్తోంది అని అడిగాడు అగ్నిహోత్రులు. పని మనిషికి అంట్లు పడేస్తోంది కామేశ్వరమ్మ ఉదాసీనంగా చెప్పింది. చూడు, దాన్ని రోజు పూజ చేసుకోమను. ఖాళీగా ఉన్నప్పుడు ఏ రామాయణమో భారతమో చదువుకోమని చెప్పు. ఆ విధంగా చేయడం వల్ల దాని మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మనసు వెర్రిపోకళ్ళు పోదు. అగ్నిహోత్రులు గంభీరంగా చెప్పాడు. ఆయనకు ఆ సమయంలో తన 2వ చెల్లెలు గుర్తుకొచ్చింది. వెంటనే ఆయన చెయ్యి మీసాల వైపుకి గర్వంగా నడిచింది. మహాలక్ష్మి ఎలా బ్రతికింది? చిన్నతనంలో వైధవ్యం వచ్చిన అగ్ని శిఖలాగా నిలబడిపోయిందే. ఆ పూజలు, ఆ మడి, ఆచారం నిజంగా దాన్ని చూస్తేనే పవిత్రభావం కలిగేది. ఏనాడైనా ఇతరుల కంటపడిందా? తన ఇంట్లో తన దగ్గర ఒక తులసి మొక్కలాగా బ్రతికింది. అగ్నిహోత్రులు భార్యతో కాసేపు చెల్లెలి గొప్పతనం గురించి చెప్పాడు. అప్పుడు ఆయన కళ్ళు చెల్లెల్ని తలుచుకోవడం వల్ల మిలమిల్లాడాయి. గర్వంతో ఛాతి ఉప్పొంగింది. మా చెల్లెలి గూర్చి కూడా దానికి తెలియచేయి. చెల్లి ఉన్నప్పుడు ఇది ఇంకా చిన్నపిల్ల కదా, గుర్తుందో లేదో వసంతకి. మేనత్త త్రోవలోనే నడవాలని వసంతకి చెప్పు. ఆయన మళ్ళీ ఆవిడ్ని హెచ్చరించారు. ఆవిడ మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన వంశం ప్రతి తరంలో ఎవరో ఒక ఆడపిల్లకి ఈ బాధ తప్పడం లేదు. తమ ఇంటి ఆడపిల్లల జీవితం ఇలాగే నడుస్తోంది. ఇది వారి పాలిట శాపమేమో ఆయన సాలోచనగా ఉండిపోయాడు. సాయంత్రం అవడంతో వసంత సన్నజాజి మొగ్గలు తెంపడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి ఎంతో ఇష్టమైన దినచర్య ఇది. అన్నగారు వచ్చిన జాడవడంతో తొందరగా మరవం కోసి మాలను కట్టడం మొదలుపెట్టింది. మాల పూర్తయ్యాక పైకి ఎత్తి చూసింది.
బొద్దుగా ముద్దుగానున్న ఆ మాలను బదలాలనిపించలేదు. మరువం సన్నజాజి పోటుపడి సువాసనలు వెదజల్లుతున్నాయి. అటూ ఇటూ ఒకసారి చూసి దండను చేతిలోకి తీసుకొని గట్టిగా ఆగ్రానించింది. ఇంక తప్పదన్నట్లు దాన్ని 2 ముక్కలు చేసి తల్లికి వదినగారికి అందించింది. సరోజ నవ్వుతూ దండ అందుకొని తలలో తురుముకుంది. వెనక్కి తిరిగిపోయిన వసంత వదినగారు పిలవడంతో ఆగింది. మీ అన్నయ్య నేను సినిమాకు వెళ్తున్నాం. బాబిగాడు హాల్లో అల్లరి పెడతాడేమో, కాస్త నువ్వు ఉంచుకొని చూస్తావా? బ్రతిమాలుతున్నట్లు అడిగింది. అలంకరణ అంతా ముగించినట్లుంది. ఒక్క చీర మార్చుకోవడమే ఉన్నట్లా కనిపిస్తోంది. అద్దంలో మరోసారి తృప్తిగా చూసుకుంది సరోజ. వసంత మొహం ఒక్కసారిగా కళావిహీనమైపోయింది. వెంటనే తేరుకొని అలాగే వదిన, మీరు వెళ్ళేటప్పుడు ఇచ్చేయి అంటూ వచ్చేసింది. మొదట్లో తనని కూడా రమ్మంటుందేమో అని అనుకుంది. తన పిచ్చి కానీ తన గురించి వాళ్ళకి అలాగ అనిపిస్తే ఇంకేం కావాలి? తను వెళ్తే వాళ్ళ సరదాకి అడ్డు కాదు. వసంతకి ఎంతో చిరాగ్గా అనిపించింది. కానీ ఏం చేయడం? బాబిగాడిని వసంతకి ఇచ్చి భర్త వెనకాల స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది సరోజ. లేత నీలిరంగు ఎంబ్రాయిడరీ చీర జాకెట్లో సరోజ ఎంతో బాగుంది. తలలోని సన్నజాజుల దండ అటు ఇటు అందంగా కదులుతోంది. వదినగారి నుండి చూపులు మరల్చుకొని బాబిగాడిని అన్నయించి సాగింది వసంత. వసంతను చూసి పద్మ పలకరింపుగా నవ్వింది. భర్త రాక కోసం కాబోలు ఎదురు చూస్తుంది. మీ వాళ్ళు సినిమాకి వెళ్తున్నారా? తెలిసిన విషయమే అయినా సంభాషణ సాగించడానికి అడిగింది. వసంత మనసు ఇంకా కలతగానే ఉంది. అందుకే మౌనంగా తల ఊపింది. మీరు కూడా వెళ్ళలేకపోయారా? ఎప్పుడు ఇంట్లో ఉంటే విసుగ్గా అనిపిస్తుంది కదా, పద్మ నెమ్మదిగా అంది. అమ్మకి ఎవరో ఒకరు వెనక సాయం ఉండాలి. వసంతకి తన సమాధానం తనకే పేలవంగా ఉన్నట్లు అనిపించింది. పద్మ కాసేపు ఏవేవో కబుర్లు చెప్పింది. దూరంగా వస్తున్న సారథిని చూడడంతో పద్మ మొహం చాటంతయింది. వసంతకి కళ్ళతోనే చెప్పి వీడ్కోలు పుచ్చుకుంది. వసంతకి నవ్వు వచ్చింది. వాళ్ళ దినచర్య తనకి ఎంత పరిచితమో చెబితే అమ్మో ఇంకేమైనా ఉందో. జావిగాడికి పాలు పట్టి పడుకోబెట్టింది. వాడంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఉంగరాల జుట్టుతో తెల్లగా బుద్దుగా ఉండేవాడిని వదలాలనిపించదు. వాడిని ముద్దులాడుతున్నప్పుడు ఆమె తనని తాను మర్చిపోతుంది. అత్త చేతిలో వాడు హాయిగా ఆడుకుంటాడు. ఆ భగవంతుడు దాని కడుపున ఒక నరిసైనా పడేశాడు కాదు. 2 ఏళ్ల దాని కాపురం 3 నెలల ముచ్చటైంది కదా. కూతురి చేతిలో ఉన్న మనవణ్ణి చూస్తూ కామేశ్వరమ్మ మనసులో అనుకుంది. వసంతకి సగం రాత్రివేళ మెలకువ వచ్చేసింది. ఎంతసేపు గింజుకున్న తర్వాత నిద్ర పట్టలేదు. అటు ఇటు దొర్లసాగింది. బాబిగాడి ఏడుపు, సరోజ బుజ్జగింపు వినబడసాగింది. కొంచెంసేపు గడిచేసరికి వాడు నిద్రపోయాడు కాబోలు. చిన్నగా గుసగుసలు వినిపించసాగాయి. వసంత 2 చెవులు గట్టిగా మూసుకుంది. భగవంతుడా, నాకు ఏమీ వినిపించనీయకు. వసంత లక్ష్మి మనసులోని ప్రార్థన దేవుడికి వినిపించలేదు కాబోలు. భర్త స్పర్శ ఆ రోజులు తలుచుకుని వసంత మనసులో ఆక్రోశించసాగింది. వసంత, నువ్వు తెలివైన దానివి. మనకి పిల్లలకి ఏం తొందర? నీ చేత BA ఎంట్రన్స్ కట్టిస్తాను. నేను అనుకుంటున్నట్లు చదివిస్తాను. అలాగైనా? భర్త మాటలు చెవుల్లో గిర్రుమంటున్నాయి. తనకేం తెలుసును? తన సంసారం ఆయువు అతి స్వల్పం అనుకుంటే కాలాన్ని అలా గడుపుతుందా? బారెడు ప్రొద్దెక్కాక లేచిన కూతుని చూసి అగ్నిహోత్రుడు కర్రెలా చేశాడు. ఇంటి ఆడపిల్ల అంత ప్రొద్దెక్కి లేవడమా? రాను రాను కొంప అనాచారమైపోతుంది. రాత్రిళ్ళు వెధవ టీవీ చూడడం, ఉదయం లేవకపోవడం బాగుపడే వాళ్ళ లక్షణమేనా ఇది? ఆయన ఇంకా ఏవో అంటూనే ఉన్నాడు. వసంత రేగిన తల సవరించుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది. తను లేచిన అరగంటకి నిద్ర లేచిన వదిన గారిని తండ్రి ఏమీ అనకపోవడం చూస్తే వసంతకి ఒళ్ళు మండిపోయింది. మెలకు రాలేదు అత్తయ్యగారు. రాత్రి బాబిగాడు 3 సార్లు లేచి ఏడుపు అని అత్తగారితో చెప్పి మీరైనా లేపవచ్చును కదా అంటూ భర్త వైపు నిష్ఠూరంగా చూసింది సరోజ. మురళి అక్కడ కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఇప్పుడు ఏమైందమ్మాయి? చంటి బిడ్డ ఉన్నాక లేవడాలు తప్పవు, వాడి ఏడుపు తప్పదు. మేం మాత్రం బిడ్డలను కనలేదా? కమిశ్రమ జీలకర్ర అల్లం కలిపి దంచిన కూర కారాన్ని తీసుకెళ్తూ అంది. సరోజ అమ్మయ్య అని ఊరుకుంది. చూసావా మామ మంచితనం అన్నట్లు మురళి కళ్ళెగరేశాడు. మీ వల్లనే ఆలస్యం. రాత్రి నన్ను పడుకోనిస్తే కదా అంటున్న సరోజ పాలచెంబుతో వచ్చిన వసంతని చూసి సిగ్గుపడిపోయింది. ఆ మాటలు వసంత చెవిలో పడనే పడ్డాయి. అయినా సరే తను ఒక బండరాయని అన్నట్లు ఉండిపోయింది. వసు, నీకు ఖాళీయే కదా, కాస్త నా ప్యాంటు షర్టు ఇస్త్రీ చేసి పెట్టు, మురళి చెల్లెలకు పురమాయించాడు. అమ్మాయి, కాస్త ఈ నూలు పచ్చడి రుబ్బి ఇస్తావా? తల్లి ప్రాధేయపడినట్లు అడిగింది. పూజకి పూలు కోస్తామని తండ్రి ఆర్డర్. అందరికీ ఆ పిల్ల సేవకురాలే అవుతుంది. జీవోత్సవంలా బ్రతకవలసిందే. ఆ పిల్లను తమ అవసరాల కోసం ఉపయోగించుకోవడం తప్ప ఆ పిల్ల పడే బాధ ఎవరికీ అర్థమవుదు.
వాట్ ఏ స్టన్నింగ్ బ్యూటీ! మొదటిసారిగా వసంతం చూస్తూ అరిచాడు శరత్. శరత్ మాటలకి త్రుళ్ళిపడి సారథి తల ఎత్తి చూస్తే అక్కడ వసంత కనిపించింది. వసంత అందం ఎలాంటిదో సారథికి తెలుసును. కానీ స్నేహితుడి హితం కోరి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం బ్యాంక్ నుండి వచ్చాక స్నేహితుడిని వదలలేదు శరత్. ఒరే, ఆ అమ్మాయి చాలా బాగుంది కదూ! ఏ మేనకో తిలోత్తమో పొరపాటున భూమి మీదకి వచ్చినట్లయింది. వివరాలు వినడానికి నా మనస్సు వీలుడుతుంటే నువ్వు ఇలా ఉండడం అన్యాయం రా, శరత్ నిష్ఠూరంగా అన్నాడు. అతడి కళ్ళకి అటు ఇటు పన్ను చేస్తూ చురుగ్గా కదులుతున్న వసంతే కనిపిస్తోంది. వివరాలు అందిస్తే నేను అన్యాయమైపోతాను రా అంటున్న సారథిని వింతగా చూశాడు శరత్. అదేమిటి గురు, నీ కళ్ళకి నేను రోడ్ సైడ్ రోమియోలా కనిపిస్తున్నానా? శరత్ కినుగ్గా అడిగాడు. ఆ అమ్మాయి వివరాలు విని నా అర్ధాంగ లక్ష్మిని చేసుకోవాలని అడుగుతున్నాను అంటూ విషయం వివరించాడు. సారథి ఇంకా అసలు విషయం చెప్పక తప్పలేదు. అంతా విన్న శరత్ కిన్నుడయ్యాడు. అంత చిన్న వయసులో అమ్మాయికి వైధవ్యమా? అతడి మనసు బాధతో చుట్టుకొని పోయింది. పట్టుపట్టి తను విడిగా ఉండడానికి సారథి దంపతులను ఒప్పించాడు శరత్. వాళ్ళిద్దరి మధ్య అతడికి ఊపిరాడడం లేదు. ఎంత దగ్గర స్నేహితుడైతే మాత్రం ఆ దంపతుల మధ్య ఎలా ఉంటాను అని అనుకున్నాడు శరత్. డబ్బుకి లోటు లేదు. సారథి ప్రక్కనున్న వాటా అద్దెకి తీసుకున్నాడు. తల్లిదండ్రుల గొడవ వల్ల ఎలాగో ట్రాన్స్ఫర్ అయ్యి అప్లికేషన్ పెట్టుకున్నాడు. స్నానం చేసి బాత్రూంలో నుండి బయటకు వస్తున్న శరత్ మేడ మీద నుండి కనిపిస్తున్న వసంతం చూస్తూ అలాగే నిలబడిపోయాడు. వసంత లక్ష్మికి కనిపించకుండా ఆమెను పరిశీలనగా చూడసాగాడు. వసంత చూపులు ఎక్కడో చిక్కుపడినట్లు కనిపించడంతో అతడు కూడా అటువైపు చూశాడు. సారథి, పద్మ అతడి కంటపడ్డవారు. ఆ దంపతుల అనురాగం అతడికి చూడముచ్చటగా అనిపించింది. ఆవకాయ ముద్దకి వెన్నపూస జత చేసి తినమని బలవంతం చేస్తున్నాడు సారథి. పద్మ తల తిప్పుకొని పక్కకి తిప్పబోవడంతో ఆమె చేయి పట్లాగి మూతికి వెన్నపూస రాసేశాడు. పద్మ కోపంగా చూసినా అతడికి లెక్కలేదు. పద్మ నాలుకతో వెన్నను లోపలికి తీసుకుంటే వెక్కిరింతగా చూస్తున్నాడు. శరతు తమ విషయం మర్చిపోయి ఆ దృశ్యం చూసి నవ్వుకున్నాడు. చంటివాడి ఏడుపు వినిపించేసరికి వసంత తెప్పరిల్లింది. శరతు నవ్వుతూ వసంత వైపు తిరిగాడు. క్షణకాల ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. టర్కీ టవల్ భుజాలు జుట్టు కప్పుకున్నాడు. అనాచ్ఛాదితంగా ఉన్న అతని వక్షస్థలంపై వసంత చూపులు చిక్కుపడిపోయాయి. గుబురుగా ఉన్న నల్లటి వెంట్రుకల మీద నిలిచిన నీటి బిందులు మెరుస్తున్నాయి. అతడి పచ్చ శరీరంపై పడి సూర్యకిరణాలు కాంతిని వెదజల్లుతున్నాయి. వసంత ఒక్కసారి లోకంలోకి వచ్చిపడింది. శరత్ ఆమె దృష్టిలో తరచుగా పడుతూనే ఉన్నాడు. శరత్ ఆమె మొహం సమ్మోహనంగా కనిపించింది. అతడు రెప్ప వాల్చకుండా ఆమెను చూస్తూ నిలబడ్డాడు. వసంత తలదించుకొని వెళ్ళిపోయింది. పద్మ వలన వసంతకి శరత్ వివరాలు తెలుసును. అతడి చిరునవ్వు తనను వెంబడిస్తున్నట్లు అనిపించడంతో వసంత బెదిరిపోసాగింది. అతన్ని తప్పించుకొని తిరగసాగింది. తను ఒక వితంతువు అయినా సరే మనసు ఈ విషయాన్ని గుర్తుంచుకోదే. ఒంటరితనం నుండి పారిపోవాలనుకుంటుందేమిటి? తండ్రికి ఈ విషయం తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? వసంత ఒళ్ళు భయంతో జలధరించింది. ఏదేమైనా తను ఈ సాదా బ్రతుక్కి అలవాటు పడాలి. వసంత ఎంత గట్టిగా మనసులో అనుకున్నా లాభం లేకపోతోంది. కాలం నత్తనడకన నడుస్తుంటే అనిపిస్తోంది ఈ నిరాసక్తమై జీవితం గడపాలంటే విరక్తి వస్తోంది. వసంత రోజు రోజుకి చిక్కిపోతోంది. తల్లి వదిన గమనించినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇంటి పనులు చేస్తూనే ఉంది. అవన్నీ ఒక యంత్రంలాగా చేసుకొని పోతోంది. ఆమె మనసులోని సంఘర్షణకు తట్టుకోలేకపోతోంది. సన్నజాజులు కోయడము, మాల కట్టడం కూడా వసంత పనే. వాటిని చూస్తుంటే ఆమెలో కోరికలు తలెత్తుతున్నాయి. ఎప్పట్లాగా ఆ రోజు మాలను 2 ముక్కలుగా తురించలేకపోయింది. వసంత వదిన తల్లి పేరంటానికి వెళ్తుంటే కనకాంబరం మరువం కలిసిన మాల వారికి ఇచ్చింది. తర్వాత నెమ్మదిగా జాజులు కోసి మాల కట్టింది. ఆ పూలను చూస్తుంటే ఒక్కోసారి వాటిని తలలో ధరించాలన్న కోరిక పెరిగిపోసాగింది. వసంతకి ఒక్కసారి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. మొహం కడుక్కొని వచ్చి గది తలుపులు మూసేసింది. అద్దంలో తన మొహం చూసుకుంటే ఆమెకి ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. కాసేపటికి అందులో నుండి తేరుకొని తువ్వాలతో శుభ్రంగా తుడుచుకొని పౌడర్ చక్కగా రాసుకుంది. కాటిక భరిణి తీసి తన విశాలమైన కళ్ళకు దిద్దుకుంది. ప్రక్కనే ఉన్న తిలకాన్ని అందుకుంటుంటే ఆమె చేతి వేళ్ళు కంపించసాగాయి. 5 నిమిషాలు మనసు తర్జన భర్జన పడింది. చివరికి కోరికే గెలిచింది. బొమ్మల మధ్య గుండ్రంగా మన అందమైన బొట్టు నీ అందానికే నేను కారణం సుమా అంటూ గర్వంగా చూసింది. జడలో అమరిన సన్నజాజుల మాల వాసనలు గదంతా వ్యాపించాయి. పొడవైన జడను ముందుకు వేసుకున్న అద్దంలో చూసుకున్న వసంత కళ్ళలో ఎంతో తృప్తి, దూరమైన వాటిని పొందగలిగిన సంతోషం ఆమెలో అణువణువునా కనిపిస్తోంది. బీరువా దగ్గరకు నచ్చిన చీరను తీసుకుని కట్టుకుంది.
అప్పటికి కానీ వసంతకి తన పూర్వపు వసంతనే అన్న భావన కలగలేదు. వదిన గారి గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలనిపించింది. తలుపులు తీసి బయటికి నడవబోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసేసరికి వసంతలో కంగారు, భయం బయలుదేరాయి. నెమ్మదిగా వెనక్కి తిరగాలనుకున్న ఆమెను శరత్ ఆపాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో, ఆనందంతో ఆమెను ఆపాదమస్తకం పరికిస్తున్నాయి. వసంత సిగ్గుతో తల వంచుకుంది. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఎందుకు అనుకోరు? మిమ్మల్ని ఇలాగ చూడాలని నేను ఎంత కొట్టుకుపోతున్నానో మీకు తెలుసా? మీకు 2 సార్లు ఉత్తరాలు రాశాను, అయినా సమాధానం లేదు. నేను మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉందని రాశాను కదా. మీ ఇంట్లో ఎవరూ లేరని తెలిసే ఇలాగ వచ్చాను. దయచేసి సంకోచాలు వదిలిపెట్టి నాతో జీవితం పంచుకోండి. మన జీవితాలకు ఒక గమ్యం ఏర్పరచుకుందాం. ఏమంటారు? నాతో పాటు ముందడుగు వేస్తారు కదూ? శరత్ మాటలు వసంతలో కొంత కంగారుని, భయాన్ని కలిగించే. మీరు దయచేసి వెంటనే వెళ్ళిపోండి. మా నాన్నగారు కానీ మా అన్నయ్య కానీ వచ్చారా? విషయం చాలా దూరం వెళ్తుంది. ప్లీజ్ భయాన్ని అర్థం చేసుకొని వెళ్ళిపోండి. వసంత చేతులు జోడించి భయంగా అంది. ఆమె ఒళ్ళంతా భయంతో వణికిపోతోంది. వాళ్ళు వస్తే మన పని సులభం చేసిన వారు అవుతారు. రానియండి. ఎప్పటికైనా మీతో స్వయంగా ఈ విషయం మాట్లాడాలని ఎదురు చూస్తాను. శరత్ తాను వెళ్ళిపోవడం ఇష్టం లేని వాడిలాగా నిలబడ్డాడు. వచ్చిన అతిథిని కూర్చోమనక తరిమేస్తానడం సబబా? నా ఉత్తరాల్లోనైనా నా మనసు తెలియలేదా? శరత్ ప్రశ్నల కలిగి సమాధానం చెప్పలేని దానిలాగా చూసింది వసంత. మీరు త్వరగా వెళ్ళిపోండి. మాటలకి, హాస్యాలకి ఇది సమయం కాదు. నన్ను బాధ పెట్టకండి. వసంత కళ్ళలోకి చూసిన శరత్ ఏమనుకున్నాడో కానీ ఆమెను సాలోచనగా చూస్తూ అన్నాడు. నేను చెప్పిన విషయం ఆలోచిస్తానంటే వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. త్వరగా మీ నిర్ణయం తెలియజేస్తారు కదూ? శరత్ మాటలకు అలాగేనన్నట్లు తల ఊపింది. ఆమెకి శరత్ అంత సాహసం చేస్తాడని తెలియదు. ఎవరికంటే తల అలంకరణలు పడనీయకుండా ఉండాలనుకున్న వసంత నిర్ణయం అతడి వల్ల భగ్నమైపోయింది. ఇందాకటి కోరిక స్థానంలో కంగారు వసంతలో చోటు చేసుకుంది. శరత్ వెళ్ళిపోయే వరకు ఓపిక పట్టి నిల్చుంది. తల్లో పువ్వులు తీయబోతున్నదల్లా శరద్భ్రష్టలా అలాగే నిలబడిపోయింది. అగ్నిహోత్రుడికి తన కళ్ళు తను మోసం చేస్తున్నట్లు అనిపించింది. తన పరువు ప్రతిష్టలు, ఆచార వ్యవహారాలు అన్నీ వసంత రూపంలో కుప్పకూలిపోయినట్లు అనిపించసాగాయి. ఆయన పరశురాముడే అయ్యాడు. పేరంటం ముగిశాక ఇల్లు చేరిన కామేశ్వరమ్మకు ఏం జరిగిందో అర్థమవలేదు. ఆవిడ ఎన్నిసార్లు పిలిచినా వసంత తన గది తలుపులు తీయలేదు. భర్త రౌతుల రూప ఆమెను భయపెట్టసాగింది. తన గదిలో పడుకున్న వసంతకి కాలమే గిర్రని తిరిగినట్లు అనిపించసాగింది. ఆమె మనసు నిశ్చేష్టమైపోయింది. తండ్రి 2 చేతులపై పెట్టిన వాతలు రంపపు కోతను కూస్తున్నాయి. ముండమోపికి ఇంత సాహసమా? ఇంటి సాంప్రదాయాన్ని మంట గడుపుదామని బయలుదేరావా? నీలాంటి బరి తెగించిన కూతుర్ని అసలు బ్రతకనీయకూడదు. ఈ వేదో బ్రతికే కన్నా వెళ్ళి ఎందులోనైనా పడి చస్తే సరే. తండ్రి ఒక్కో మాట ఒక్కొక్క శూలంలా గురుచుకున్న ఆమె మనసులు తూట్లు పొడుస్తోంది. వసంత మనసు రోషంతో బగ్గుమంది. తను చేసిన తప్పు ఏమిటి? ఆడదానికి పుట్టిన దగ్గర నుండి వచ్చినవే కదా బొట్టు, కాటుక. భర్త పోతే వాటికి ఎందుకు దూరం చేస్తారు? ఇవి భర్త వల్ల రాలేదు కదా. భార్య పోయి 3 పిల్లలున్న తన తమ్ముడికి ఆయన బలవంతంగా మళ్ళీ పెళ్లి చేయలేదా? తమ్ముడి జీవితం నిరర్ధకం అవ్వకూడదని, తమ్ముడు ఒంటరి బ్రతకలేడని అగ్గగ్గలాడాడు కదా. మరి కూతురి విషయంలో ఇంత సంకుచితుడా? తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు మలుచుకునే హక్కు తనకి లేదా? ఇంత చిన్న వయసులో 60 ఏళ్ళ ముసలంలాగా బ్రతకాలా? వసంతకి తన అక్కగారి మాటలు గుర్తుకొచ్చాయి. నాన్నగారి మడి ఆచారాలు చూసి మా అత్తగారు ఒక్కటే పొంగిపోతారమ్మా. నిప్పును కడిగే వంశాన్ని మెచ్చుకుంటూ ఇరుగు పొరుగులకు చెప్తారు. పెద్ద కూతురి మాటలకు తల్లిదండ్రుల మొహంలో గర్వరేఖలు. వాళ్ళు 10 మంది మెప్పు కోసం బతుకుతారు. తాను మాత్రం జీవించడం కోసమే జీవితం అనుకుంటుంది. వసంత తన చేతుల వైపు చూసుకుంది. ఈ సారాహీనమైన బ్రతుకు తనకి వద్దు. బ్రతికిన 4 రోజులు కళకళలాడుతూ గడపాలి. తండ్రి, తల్లి తనను ఆదరించకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకుంటే చాలు. అదే తనకి 10,000. తను తీసుకున్న నిర్ణయం పట్ల కలిగిన ధైర్యంతో ఆమె మొహం వింత కాంతితో ప్రకాశించసాగింది. తన ధ్యేయం ఏమిటో తెలిసిన వీర సైనికుల్లాగా ఆమె మరికొద్ది క్షణంలో ఉత్తరం రాయడంలో నిమగ్నురాలైపోయింది.